తిరుమలలో మద్యం బాటిల్ లభ్యమైన ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన టీటీడీ తప్పుడు కేసు పెట్టి డైవర్ట్ చేసిందని ఆరోపించారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన కోటి అనే వైసీపీ కార్యకర్తపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత చైర్మన్ కు సంబంధించిన ప్రైవేట్ సైన్యమే కొండపై తిష్ట వేసి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని భూమన అన్నారు. మద్యం బాటిల్ లభ్యమైన సమయంలో కొన్ని గోనె సంచుల నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయటపడటం నిజం కాదా అని భూమన ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో కోటి అనే వ్యక్తిని బలవంతంగా కొట్టారని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. బిఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి 100% అక్కడ ఉన్నటువంటి ఖాళీ బాటిల్ను చూసి వీడియో తీసింది మా కోటినే. మేమెక్కడ ఇక్కడ బుకాయింపు ఏమీ లేదు మాకు. కానీ కోటినే పెట్టినాడు అనేటువంటిది తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని కేసులు బనాయించి దీన్ని వీళ్లే చేసినారు అని ప్రచారం చేయటం. సీసీ ఫుటేజ్లలో ఈ కోటి అనే వ్యక్తే మందు బాటిళ్లు పెట్టినాడు అని ఆ దగ్గరున్నటువంటి సీసీ కెమెరాల మీద కాకుండా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్తో కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ని చూపుతున్నారు.